మనకి పరిచయమయ్యే ప్రతి అమ్మాయి మనల్ని ప్రేమిస్తుందో లేదో తెలీదు గానీ, మనల్ని ప్రేమించే అమ్మాయి మాత్రం మనల్ని కొత్తగా పరిచయం చేస్తుంది. కాలం మారుతుంది. అది మారడమే కాదు, దానితో పాటు మనుషుల్ని కూడా మారుస్తుంది. కారణం లేకుండా ప్రేమ పుడుతుందేమో గానీ, ప్రతి పరిచయం వెనక ఒక కారణం ఉంటుందని 5 నెలల ముందే నాకు అర్థమైంది. అలాంటి ఒక 5 నిమిషాల పరిచయాన్ని ఒక 10 నిమిషాల్లో ఇప్పుడు నేను మీకు చెప్తాను. అసలే మన దగ్గర కథలు లేవు. వీళ్ళు లవ్ స్టోరీ సెట్ చేస్తే మనకు మంచి లవ్ స్టోరీ దొరికేలా ఉందిగా. అడుగుదామా వద్దా? అది చూస్తుంటేనే అర్థమవుతుంది అమ్మాయి వాళ్ళని. అడగొచ్చో అడగకూడదో అర్థం కావట్లేదు. కాకపోతే మన కథ ముందుకు వెళ్ళాలంటే మీ కథ చెప్తే బాగుంటుంది. సంధ్య నాకు బాగా గుర్తు. మొదటిసారి తన్ని చూసినప్పుడు మాట్లాడాలనిపించింది, కానీ కలిసినప్పుడు అలా చూస్తూనే ఉండాలనిపించింది. మరి ఇంకేంటి బాస్, అమ్మాయి మంచిది కదా? పొద్దున్న లేవగానే ఆలోచించే మొదటి అమ్మాయి, రాత్రి పడుకునే ముందు ఆలోచించే చివరి అమ్మాయి, ఒకటో కాదో చెప్పలేని ఈ రోజుల్లో అంతెందుకు అరక్షణం ఆలస్యంగా వస్తే బ్రేకప్ చెప్పే రోజులేదు. అలాంటిది 6 సంవత్సరాలుగా నేను ఎంత ఏడిపించినా నా కళ్ళ ముందే నవ్వుతూ తిరిగింది బాస్. ఇంతకంటే ఏం చెప్పగలం బాస్ ఆ అమ్మాయి గురించి? మరి ఇంకేంటి ప్రాబ్లం? అంతా బాగానే ఉంది కదా. అదే అర్థం కావట్లేదు బాస్. ఇద్దరికి ఇద్దరం అంటే చాలా ఇష్టం, కానీ కలిసిన ప్రతిసారి ఏదో ఒక గొడవ, కోపం, ఎందుకో తెలీదు. దీనికి నువ్వు బాధపడటంలో తప్పలేదు భయ్య. కానీ ఒక్క విషయం, ప్రేమకి ముందు వెనక ఉండేదే కోపం, ఇద్దరి కోపాల మధ్య ఉండేదే ప్రేమ. నిజమే భయ్యా, తన్ని వదిలి ఉన్న ఈ 4 రోజుల్లోనే నాకు కూడా తెలిసింది, కాలం కూడా మనిషిని మారుస్తుందని. మనిషిని మాత్రమే ఇక్కడున్నా, కానీ మనసంతా అక్కడే ఉంది. మనసులో ఎంత ఇష్టం ఉన్నా కొన్నిసార్లు అది బయటికి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి అనేది మనల్ని నమ్మి మనతో నడవాలి. ఆ నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. అవును, నిజమే. ఒక విషయం అడుగుతా చెప్పు, సంధ్యని ఎందుకు ప్రేమించావు? అంటే సంధి లేకుండా నేను బ్రతకలేనని చెప్పలేను, కానీ ఆ బ్రతకడం ఎలా నాకు అర్థం కాలేదు. అందుకే సంధ్యతో ప్రేమలో పడక తప్పలేదు. ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఇంత మంచి కారణం నేను ఎప్పుడూ వినలేదు. కానీ నేను ఒక విషయం చెప్పగలను భయ్య, ప్రపంచం అంతా ప్రేమ వెంట పరిగెడుతుంటే ఆ అమ్మాయి మాత్రం నేనే ప్రపంచం అంటూ నా చుట్టూ తిరిగింది. అలాంటి అమ్మాయి నేను వదులుకోలేను భయ్య. మనస్ఫూర్తిగా నాతో గడిపిన ఈ 4 నిమిషాల్లో 2 నిమిషాలు తనతో గడిపి చూడు. ఇంకెప్పుడు నాలంటాడు అవసరం నీకు రాదు. హలో. లవ్ యూ సంజయ్. అదేంటి? ఆ క్షణం అతను తెలుసో తెలియకో చేసిన పని ఎందుకో మీకు చెప్పాలనిపించింది. సంధ్య భయ్యా, ఎందుకు భయ్యా ఇదంతా చేసావు? అమ్మాయిలు 5 నిమిషాలు షార్ట్ ఫిల్మే ఎవడో చూడట్లేదు, అలాంటిది జీవితాంతం అంటే కష్టం కదా బాస్. అది కాదు, ఆ అమ్మాయి నేను మనసు మాట్లాడుకోకపోవడం వల్ల నేను బాధపడుతున్నాను. ఆ అమ్మాయి వల్ల నేను ఇంత దూరం వచ్చానని నీకెలా తెలిసిపోయా? నువ్వే కాదు, చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవడం వల్లే గొడవలు వస్తాయి. ఇక నీ గురించి అలా తెలిసిందంటావా? ఇంత దూరం మనుషులు లేని ప్రదేశానికి వచ్చేది ఇద్దరు. 1 ఏదో సాధించాలనుకునేవాడు, 2 ఏదో కోల్పోయినవాడు.
భయ్యా లాజిక్లో ఆలోచించడం మానేసి నేను చెప్పింది నిజమో కాదో ఆలోచించు. చాలామంది మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవడం వల్లే చాలా ప్రేమ కథలు కథలుగానే మిగిలిపోతున్నాయని అతను చెప్పిన మాట నిజమే. మనకి రోజు కళ్ళకు వచ్చే అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటాం, కానీ అదే అమ్మాయి మన కళ్ళ ముందున్నప్పుడు మాత్రం మనలో మనమే మాట్లాడుకుంటాం. దానికి ప్రేమ, భయం, సిగ్గు ఇలా చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించిన అమ్మాయి మన ప్రేమని ఎక్కడ అబద్ధం అనుకుంటుందో అన్న చిన్న భయం ఉంటుంది. అనుకోనివ్వండి, పర్లేదు, ఎందుకంటే అబద్ధానికి మాత్రమే తెలుసు నిజమేంటని. అభిమానంతో మొదలై అనుమానంతో ముగిసే చాలా ప్రేమ కథలను దృష్టిలో పెట్టుకొని మనకి మనసులో అనిపించిన మాట బయటకి చెప్పలేని రోజున మళ్ళీ ఈ 5 నిమిషాలు చూడాల్సిందిగా చెప్పడమే